చదువుకున్న వాళ్ళు ఒక మీడియన్ మీన్ మోడ్ అనేది ఉంటాయి స్టాటిస్టిక్స్ లో. అంటే మోడ్ ఏజ్ అంటే అందరికంటే ఎక్కువ సంఖ్యలో ఉన్న జనాభా ఏ ఏజ్ గ్రూప్ లో ఉందా అంటే 23 to 24 ఏజ్ గ్రూప్ లో ఉంది. అంటే యువత అందరికంటే ఎక్కువ సంఖ్యలో ఉన్న దేశం రాష్ట్రం కూడా మనవే. ప్రతి సంవత్సరం 15 లక్షల మంది యువత ఉద్యోగాన్వేషణలో వస్తున్నారు. ప్రతి సంవత్సరం 15 లక్షలు వర్క్ ఫోర్స్ లోకి వస్తున్నారు. ప్రతి సంవత్సరం ఎంతమంది రిటైర్ అవుతున్నారు? 2 లక్షల మంది రిటైర్ అవుతున్నారు. అయితే వీళ్ళందరూ కూడా ఒక 40 సంవత్సరాల కింద సర్వీస్ లో చేరిన వాళ్ళు. ఈ 40 సంవత్సరాల్లో ఎకానమీ కూడా కొద్దిగా ఎక్స్పాండ్ అయ్యి ఇంకొక 4 లక్షల కొత్త ఉద్యోగాలు వస్తున్నాయి. ప్రతి సంవత్సరం 15 లక్షల మంది మీలాంటి యువత అంతా ఉద్యోగ అన్వేషణలో వస్తుంటే 6 లక్షల మందికి ఉద్యోగాలు దొరుకుతూ ఉంటే 9 లక్షల మంది నిరుద్యోగులుగా మిగులుతూ ఉంటే ఆ 9 లక్షల్లో సగం మంది సుమారు 4-5 లక్షల మంది డిగ్రీ డిప్లొమాలు ఉండి నిరుద్యోగులుగా మిగిలిన పరిస్థితి వచ్చింది ఇప్పుడు ఈ రాష్ట్రంలో. ఈ 4-5 లక్షల మంది అని మనం ఈ రోజు ప్రతి సంవత్సరం అనుకుంటుంటే ఇప్పటి వరకే ఈ విధంగా వచ్చిన యువత సంఖ్య 25 లక్షలకు చేరింది. ఏ పంచాయతీకి వెళ్ళినా ఒక 1000 మంది ఉండే ప్రజలుండే పంచాయతీకి వెళ్తే ఈ రోజు మీకు 30 నుంచి 40 మంది డిగ్రీ డిప్లొమాలు ఉన్న వాళ్ళు నిరుద్యోగులుగా ఉండి అక్కడే వ్యవసాయం చేసుకుంటూ ఉన్నారు. అయితే వీటన్నిటికీ పరిష్కారం ఉండాలి. ఎందుకంటే యువతనే దేశ భవిష్యత్తు అని అందరూ అంటూ ఉంటారు. ఒక 75 ఏళ్ల వయసున్న వృద్ధుడు తన భవిష్యత్తు గురించి పెద్దగా ఆలోచించుకోడు. ఎందుకంటే ఆయనకు సుదీర్ఘమైన భవిష్యత్తు లేదు కాబట్టి ఆ వయసులో తన పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచిస్తూ ఉంటాడు. అదేవిధంగా ఒక 5 ఏళ్ల చిన్న పిల్లవాడు సుదీర్ఘమైన భవిష్యత్తున్నా తన భవిష్యత్తు గురించి ఆలోచించుకునే పరిస్థితి లేడు కాబట్టి తన గురించి తన తల్లిదండ్రులు ఆలోచిస్తూ ఉంటారు. అయితే మీరందరూ దగ్గర 20 ఏళ్ల వయసున్న వాళ్ళు కొంచెం మంది మాకు ఓటు లేదంటున్నారు. 18 ఏళ్లు వస్తే ఓటు అనే హక్కు మీకు రాజ్యాంగంలో ఉంది కాబట్టి ఖచ్చితంగా వస్తుంది. ఆ ఓటుని వినియోగించుకోవాలి. కాబట్టి మాకు ఓటు లేదు కాబట్టి ఈ సమస్యలని ఎందుకు మాట్లాడాలి, ఎందుకు పరిష్కారం చేసుకోవాలి, ఎట్లా చేసుకోవాలనే క్వశ్చనే లేదు. మీకు అందరికీ ఓటు ఉంది. ఈ భవిష్యత్తులో యువత అనేది మన దేశానికి ఒక సంపద, మన రాష్ట్రానికి ఒక సంపద. అదే ఎవడన్నా సౌదీ అరేబియాలోనో లేకుంటే ఆఫ్రికాలోనో లేకుంటే ఆస్ట్రేలియానో పుడితే అక్కడ ఆయిల్ ఉంది. ఆ ఆయిల్ కూడా తవ్వుకొని పోతాడు. తవ్వుకొని పోయేటప్పుడు అక్కడ డబ్బులు వేసిపోతాడు. కాబట్టి ఆ దేశంలో పుట్టినోడు పని చేయకున్నా కూడా వాడికి బ్రహ్మాండంగా జరిగిపోతుంది. అయితే మన దేశంలో సహజ వనరులు ఉన్నా కూడా జనాభా కూడా ఎక్కువ ఉంది కాబట్టి ఆ ఉన్న వనరుల మీద ఆధారపడి మనం బతకలేము. గెయిన్ఫుల్ ఎంప్లాయ్మెంట్ లో కానీ పెడితే అప్పుడు వాళ్ళు మంచి సమాజం సృష్టిస్తారు, ఆర్థిక అభివృద్ధి చేస్తారు, దేశాన్ని ముందుకు తీసుకెళ్తారు. అదే ఈ చదువుకున్న వాళ్ళు నిరుద్యోగులుగా మిగిలితే చదువుకున్న వాళ్లకు ఫ్రస్ట్రేషన్ లెవెల్ ఎక్కువ ఉంటుంది, ఆస్పిరేషన్స్ ఎక్కువగా ఉంటాయి. అటువంటి వాళ్ళు నిరుద్యోగులుగా మిగిలిపోతే మన దేశంలో కూడా ఈజిప్ట్ లాంటి పరిస్థితి వచ్చే రిస్క్ ఉంది. కాబట్టి ఆ రిస్క్ 2 రకాల రిస్క్. ఒకటి ఎకనామిక్ రిస్క్. ఎకనామిక్ రిస్క్ అంటే యువత ఎవరైతే మన రాష్ట్ర సంపదనో వాళ్లే రాష్ట్రానికి భారం అయితే అది ఎకనామిక్ రిస్క్. అటువంటి రెస్ట్లెస్నెస్ ఉన్న యూత్ ఉంటే అది ఒక సోషియో పొలిటికల్ రిస్క్. కాబట్టి ఈ రిస్క్స్ నుంచి మనము బయటికి రావాలంటే యువతలో మార్పు రావాలా, ఏ రకం మార్పు రావాలా, ఏ రకం డెసిషన్స్ యాక్షన్స్ తీసుకోవాలా. మేము 6 రోజులుగా పర్యటిస్తున్నాం అనంతపురంలో. ప్రతి మండలంకి వెళ్ళాము. మీలాగే అంత యూత్ మాట్లాడారు. మా దగ్గర అంశాలు ఉన్నాయి. ఖచ్చితంగా దీనికి ఒక దిశా నిర్దేశం అన్నట్లు ఈ మీటింగ్ తర్వాత ఇస్తాము. కానీ ఇప్పటి వరకు మీరందరూ చెప్పిన పాయింట్స్ కి నేను ఇక్కడ సమ్మరిగా చెప్తున్నాను. ఒక్క కారణం వీళ్ళందరికీ ఉద్యోగాలు రాకపోవడం. మీరందరూ కూడా చెప్తుంది గవర్నమెంట్ ఉద్యోగాలు రాను తక్కువైపోతాయి, ప్రైవేట్ ఉద్యోగాలే పెరుగుతూ ఉంటాయి. ఉద్యోగాలు రావాలంటే ఉండాలి, పరిశ్రమలు ఉండాలి. పరిశ్రమలు ఉండాలంటే ఇన్వెస్ట్మెంట్ పెట్టుబడులు రావాలి. పరిశ్రమలు ఉండాలంటే కరెంట్ ఉండాలి. ఇటువంటి అన్ని సమకూర్చగలిగే ప్రభుత్వం నాయకుడిని ఎన్నుకుంటే అప్పుడు మన రాష్ట్రం ఖచ్చితంగా బాగుపడుతుంది. ఇటువంటి సమకూర్చగలిగే నాయకుడు గాని ప్రభుత్వం లేకుంటే నిరుద్యోగులుగానే మిగిలిపోతాం. కాబట్టి అది ఏ విధంగా సాధించుకుంటామో మనము మన భవిష్యత్తు కాపాడుకోవాలి. ఎవరు ఇందాక నుంచి అవినీతి గురించి మాట్లాడుతున్నారు. వాడు దోచుకొని పోతే నాకేమైంది అనుకుంటే మీ తల్లిదండ్రుల ఆస్తులు నేను దోచుకొని పోతే నాకేమైంది అని ఎట్లా అంటారండి? అవి మీ ఆస్తులు నేను దోచుకొని పోయింది, మీ భవిష్యత్తు అంధకారంలో పెట్టింది. కాబట్టి ఏదో ప్రభుత్వ ఆస్తులు దోచుకొని పోయారు, లంచగొండితనం చేశారు, నాకేమైంది, నేనెందుకు పట్టించుకోవాలంటే నీ ఆస్తి నేను కొట్టేసుకోకపోతే ఉంటే చూస్తూ ఉంటారా? ఎట్లా చూస్తూ ఉంటాం. అది యువతకు చెందిన ఆస్తులు. నేనంటే నా జీవితం ఒక 60% అయిపోయింది, మీది ఇంకా 25% అయింది. మీ భవిష్యత్తు మీరు ఖచ్చితంగా కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి మీరు పోరాటం చేసుకోవాలా. ప్రతి ఒక్కరు వాళ్ళ నాన్నగా చనిపోగానే వాళ్ళ కొడుకులకు వస్తుంది. వాళ్ళ కొడుకులు
డబ్బు ఉండాలి. డబ్బు కావాలి. ఒకటి వినండి, నామినీ అన్న కండిషన్ ఇంట్రడ్యూస్ చేసాక, నామినీ అంటే ఏంటి? ప్రజలలో నుండి రావడం, ప్రజల్లో నుండి వాళ్ళు రాజకీయాలకు వస్తారు, కానీ డబ్బు పెట్టి డబ్బు పంచి వాళ్ళు రారండి. వాళ్ళంటే వాళ్ళు ఓన్ సంపాదించి వాళ్ళ మాటల ద్వారా ఎవరైతే ప్రజల్ని ఆకర్షించుకోగలరో, వాళ్ళు ప్రజలకు ఏదైతే చేయగలరో అనుకుంటేనే వాళ్ళు రాగలరు, లేకుంటే రాలేరండి. ఇప్పుడుండే జనరేషన్ లో ఓట్లను డబ్బుతో కొంటున్నారా లేదా? కొంటున్నారా లేదక్క? ఎందుకు కొంటున్నారంటే గ్రామీణ ప్రాంతాల్లో ఎక్కువ కూలి చేసే వాళ్ళు ఎక్కువ. ప్రస్తుతానికి ఎగ్జాంపుల్ నేనే, మా తల్లిదండ్రులు వ్యవసాయం. నాది నార్తల మా వ్యవసాయ కుటుంబము. ఒకప్పుడు రాజకీయ మా ఇంటి దగ్గరికి వచ్చినారు. ఏమొచ్చినారంటే చెప్పారు నాయకులు వచ్చి, ఏపా మా పార్టీ రేపు 100 మంది చేస్తారా, మా పార్టీలో 100 మంది చేస్తారా, మీకు ఉద్యోగం ఇప్పిస్తామని ఒకటే సమాధానం చెప్పిన. మీ ఉద్యోగం వద్దునైనా, నేనేం వద్దు, నేను వ్యవసాయం చేసుకుని బతుకుంటా, కానీ మీరు వెళ్ళిపోండి అయినా. వీళ్ళంతా కాదన్నా, మనం కూడా యువతే, అంటే మనం కూడా పెట్టుకుంటున్నా, మనం కూడా దాంట్లో పార్టిసిపేట్ చేస్తున్నట్టే కదా. అనుకుంటే నీ వరకు కాదన్నా, మార్చాలి. కాదన్నా, తప్పు చేస్తుంటే మనము రాజకీయ నాయకులు విమర్శించకూడదు. మీరే విమర్శిస్తున్నారు. వీళ్ళు అంతా అంటే మీరు యూత్ కాదా? మీరు అనుకుంటే మార్చలేరా? చెప్పండి అన్నా. మార్చాలంటే ఇలాంటి శ్రీకాంత్ రెడ్డి సార్ గారు నాయకులు మనకు కూడా తోడవుతానే కదన్నా. వాళ్ళ వారసత్వాలు చూసుకుంటే మనకెలా వస్తుందన్నా? మనమెలా నిలబడగలం? ఆ వారసత్వాన్ని నిలిపే దమ్ము ధైర్యం నీలో ఉంది. ప్రతి నాయకుడు అన్నం తింటున్నాడంటే కడుపులోకి రైతే. అలాంటి రైతుల్లో ప్రభుత్వం ఆదుకోవడం లేదు. ఉచిత కరెంట్ ఇస్తా ఆడిచ్చినారు అయ్యా. 9 గంటలు అంటే ఎవరు ఇవ్వలేదు. 9 గంటలు కాదు అయ్యా, మనకు సబ్సిడీ అన్నారు. బాగా చెప్తానని మాట బాగా గుర్తుపెట్టి, మనం వ్యవసాయం కుటుంబం నుంచి వచ్చిన వాళ్ళు మీరు గానే ఖచ్చితంగా చెప్తాను. సబ్సిడీ అంటే కదా, ఎంతమంది సబ్సిడీ వచ్చిందో నిజంగా మీరు చేతులు ఎత్తండి. ఆలోచించే ముందు ఒక్క క్షణం ఆలోచించి, ఏ నాయకుడికి వేస్తే మన అభివృద్ధి జరుగుతుంది, మనకు ఉద్యోగాలు వస్తాయి అనేది ఒక్క క్షణం ఆడికి పోయినాక పూర్తిలోకి ఆలోచించేయండి. ఆలోచించి చేయండి పని. వాస్తవంగా చెప్తున్నాను. మీ సమస్య 2014లో ఎలక్షన్లు దగ్గరికి వచ్చినాయి, వస్తున్నారు, దగ్గరికి వచ్చింది. సానుభూతి నమ్మద్దండి. నేను చేస్తా, నన్ను నాట్యం చేయండి అన్నా అని రాజేంద్ర ప్రసాద్ చెప్పిన వాస్తవాలతో మనకు కొంచెం మందికి నవ్వులతో కన్నీళ్లు వచ్చాయి, కానీ మనకు నిజంగా కన్నీళ్లు రావాల్సిన మాటలన్నీ కూడా చెప్పారు రాజేంద్ర ప్రసాద్. థ్యాంక్ యూ రాజేంద్ర ప్రసాద్. సంబంధాలు మంట కలిసిపోతుంటే కళ్ళు మూసుకుంటున్న యువతి యువకుల్లారా, మనమే ఆ మానవులం, మనదంతా మనిషి కులం. మానవ సంబంధాలే మన గడకు బలం అన్నాడు కవిచలం.